ఈరోజు ఈ ప్రసాదాలు ఎందుకు చూపిస్తున్నానంటే, ఒక దేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు ఉన్నదా లేదా అని తెలుసుకోవటం కోసం నేను అనుకోకుండా జరిగిన ఒక వింత సంఘటన మీకు చెప్దాం అనుకుంటున్నాను. నేను నిన్న రొట్టెల పండగకి వెళ్ళటం జరిగింది. అక్కడ దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఒకటి, మీరు హిందువులు, మీరు ముస్లింలు అలా ఏం లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. అలా అని చెప్పి నిన్న జరిగిన సంఘటన ఏంటి అంటే, మేము దర్శనానికి గుడిలోకి వెళ్ళామండి. మసీదులోకి వెళ్ళాము. మసీదులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వలీల సమాధులు అన్నీ చూడడం జరిగింది. అందులో భాగంగా ఒక అతను ఏం చేశాడు అంటే, గంధం ఇస్తున్నాడండి. ఆ గంధం ఇచ్చే సమయంలో ఏం జరిగింది అంటే, గంధం నాకు అక్కడ కనిపించింది. గంధం ఇవ్వండి అన్న అని చెప్పి అడగటం జరిగింది. గంధం చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టేసి, నా పక్కన వెంటనే ముస్లిమ్స్ రాగానే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎంతో నమ్మకంతో, నేను హిందువునైనా సరే ఎందుకు నమ్మానంటే, భగవద్గీత, ఖురాను, బైబిల్ అనేది అన్ని మతాల సారం ఒక్కటే. ఎందుకు అంటే, అన్ని మతాల ప్రతి ఒక్క మానవుల్లో భగవంతుడు ఉన్నాడు అనేది బైబిల్ యొక్క అయినా, ఖురాన్ యొక్క అయినా, భగవద్గీత యొక్క సారాంశం అదే. ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉంటాడు అనేది. కానీ ఇక్కడ జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నా మనసును కొంచెం కలిసివేసింది. అందులో భాగంగా నేను అనుకున్నాను అనమాట. అంటే సాయిబులుగా పుడితేనే మనకి దేవుడు అనుగ్రహిస్తాడా అని అనుకొని బాధపడుతూ బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక ఎవరు ప్రసాదం అమ్ముకునే ఆమె, ఏంటమ్మా బాధగా ఉన్నావు అంది. ఏమ్మా, నాకు చిన్న అనుమానం వచ్చింది. నేను హిందువులుగా పుట్టాను. నేను హిందువులుగా దేవుళ్ళు ప్రతి ఒక్కరిని నమ్ముతానండి. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇంత దూరం ఖర్చు పెట్టుకొని ఎందుకు వచ్చామంటే, నమ్మకం ఉండబట్టే కదమ్మా. కానీ మాకు గంధం ఇవ్వటానికి, నిన్న జరిగిన గంధోత్సవంలో గంధం ఇవ్వటానికి కూడా మేము సాయిబులం కాదని చెప్పేసి మనుషుల మొహాలను బట్టి ఇస్తున్నాడు. అది ఎంతవరకు పద్ధతమ్మా అని చెప్పి నేను అడగడం జరిగినాక మంది, అమ్మ, భగవంతుడు నిన్ను అలా చేశాడు అంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలమ్మా. ఇదిగో అలా నా చేత పంపించాడు ఈ ప్రసాదం అని చెప్పి ఆమె ఇది ఇవ్వటం జరిగిందండి. ఈ ప్రసాదం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా ఈ నిమ్మకాయ కూడా ఇవ్వటం జరిగింది. నాకెందుకు ఇస్తున్నారమ్మా అంటే, ఏమోనమ్మా ఇవ్వాలనిపించింది అంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేడా అనే దానికి నేను ఎంత బాధపడ్డానో, భగవంతుడు నేను ఉన్నాను అని చెప్పడం కోసం ఆమె రూపంలో ఈ ప్రసాదం నాకు పంపించడం జరిగింది. అది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.